కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గత 2 రోజులుగా విజయవాడలో కురుస్తున్నటువంటి భారీ తుఫాను వర్షాలకి విజయవాడ నగరం అతలాకుతలమైంది. ముఖ్యంగా నిన్నటి నుంచి ఎక్కడ చూసినా కూడా నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. అధికారులు సహాయక చర్యలు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. అదేవిధంగా అధికార పార్టీ నాయకులు కూడా, ప్రజాప్రతినిధులు కూడా ప్రజల కష్టాన్ని నివృత్తి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈరోజు ఉదయం మరి బుడమేరు కట్ట తగ్గిందా, వెలగలేరు దగ్గర మరి భారీ వరదకి గేట్లు ఎత్తేసినటువంటి ప్రభావమో పూర్తి సమాచారం లేదు. కానీ మాకు ఊర్మిళా నగర్, ఏకలవ్య నగర్, సితారా సెంటర్, కబేళా సెంటర్, కేఎల్ నగర్, పాల ఫ్యాక్టరీ, అదేవిధంగా పాతరాజరాజేశ్వరపేట, ఓల్డ్ హెచ్పి కాలనీ ఇవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినాయి. కనీసం నడిబొడ్డు వరకు అంటే 4 అడుగుల పైబడే నీళ్లు ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేటువంటి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళి చాలా వరకు సామాన్లు కూడా పాడైపోయినాయి అని పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలతో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. పసిపిల్లలు ఉన్నారు. కనీసం అధికారులు ఇంతవరకు మాకు ఎక్కడా కూడా సహాయక చర్యలు కూడా చేపట్టాలా, భోజన ఏర్పాట్లు చేయాలా, వసతి ఏర్పాట్లు చేయాలా. నగరంలో ఇప్పటికే పెద్ద ఎత్తున విషజ్వరాలు కూడా మరి ప్రబలుతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మాకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వడంలో కూడా పూర్తిగా అధికారులు వైఫల్యం చెందారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా వైఫల్యం చెందిందని అందరూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే అన్నా క్యాంటీన్ తెరిచి ప్రజలకి భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ ఊర్మిళా నగర్కి, ఏకలవ్య నగర్కి, పాత హౌసింగ్ బోర్డు కాలనీకి మధ్య 2 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా కూటమి నాయకులు ఎందుకు అన్నా క్యాంటీన్ తెరిపించలేకపోయారు? ప్రజలకు ఎందుకు అండగా నిలబడలేకపోయారు? కలెక్టర్ గారు, కమిషనర్ గారు సందర్శించాలి ఈ ప్రాంతాలని. ప్రజలకు వెంటనే భోజనం, అదేవిధంగా ఇతర సౌకర్యాలతో పాటు వైద్య సౌకర్యం కూడా అందించకపోతే చిన్నపిల్లలతో పాటు వృద్ధులు, మహిళలు కూడా విషజ్వరాలు, అదేవిధంగా అంటువ్యాధులు సోకేటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి. అదేవిధంగా పునరావాస కేంద్రాలు కూడా తరలించాలని చెప్తున్నారు. ఇప్పుడే స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి గారు కూడా నిన్న రాత్రి ప్రజలకు అందుబాటులో ఉండి కొంత ఆహారం అది కూడా మరి వారు అందించడం జరిగింది. ఇప్పుడే 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యారెడ్డి గారు కూడా వచ్చారు. మరి అక్కడ ఉండేటువంటి హెల్త్ సెంటర్ కానీ, బిఎంసి కళ్యాణ మండపం కానీ అందుబాటులో ఉంటే అక్కడ కూడా కొంతమందిని తరలిస్తే ఇబ్బంది ఉండదనేటువంటి సమాచారాన్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి అందజేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా ఎక్కడ ఏమైపోయారు కూడా ఇంతవరకు ఎవరికి తెలవట్లా. సింగపూర్ చేస్తానన్న సుజనా చౌదరి గారు ఎక్కడ? మీరేమైనా ఏరియాలు యూజ్ చేస్తారా? హైదరాబాద్ నుంచి టెక్నాలజీ రూపంలో ఇక్కడ ప్రజలకి ఏమైనా అందుబాటులోకి వస్తారా? ప్రజలకి విపత్కర సమయంలో మీరు అండగా ఉండాలి. మీరు ప్రజలకి సేవ చేయాలి. ఇలాంటి పరిస్థితులు కూడా మీరు అండగా ఉండకపోతే ప్రజలు ఇవన్నీ కూడా పెట్టుకుంటారని కూడా తెలియజేస్తున్నా. ఎంపీ గారు అయితే వచ్చి వెళ్ళారని చెప్తున్నారు. ఇక్కడ ఏస్టిఎన్ చిన్ని గారి కన్నా ఇక్కడ కొంతమందిని వచ్చి పలకరించేటువంటి తీరిక ఉంది. కానీ మీకైతే కనీసం స్పందించేటువంటి సమయం కూడా లేదని ప్రజలైతే తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం అంత మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తున్నా. అధికారులు తక్షణమే స్పందించాలి, ప్రజలకు అండగా నిలవాలి.